రాజ్ ఈరోజు హైదరాబాద్లోని జయస్వరాజ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజీవ్ తివారీజీ, రాజు జయస్వరాజ్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు మాతో పాటు జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి థామస్ గారు, పార్టీ నాయకులు దామోదర్ గారు, అదేవిధంగా కార్మిక విభాగం కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ లక్ష్మీనారాయణ గారు, రాజు గారు కూర్చొని కొన్ని అంశాలను చర్చించడం జరిగింది. ఒక కొత్త తరానికి కొత్త ఆలోచనతో కొన్ని పార్టీలు వచ్చాయి. మనం ఎదుగుతున్న క్రమంలో కలిసి ఏ విధంగా ఉమ్మడి ఉద్యమాలు చేయగలం, ప్రజల సమస్యలు ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోగలం, ప్రజలకు అసలు నిజంగా ఏం కావాలి అనే అంశాలను ఎట్లా మనం చర్చించగలము, పరిణామ క్రమంలో ఉమ్మడి ఉద్యమాలు, ఉమ్మడి కార్యాచరణతో పాటు తర్వాత ఉమ్మడిగా రేపు రానున్న రోజుల్లో ఒక కూటమిగా ఏర్పడాలన్నా అనే అంశాలపైన ప్రాథమికంగా చర్చించడం జరిగింది. తర్వాత భావజాలము, ఆలోచన, ఏ పార్టీ ఏది వచ్చినా ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది, భారత రాజ్యాంగ అమలే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కాబట్టి దానికి దగ్గరలో ఉన్నప్పుడు రానున్న పరిస్థితులను బట్టి ముందు స్టెప్ వేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై స్వరాజ్. జై స్వరాజ్.